హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఇందు సీజన్ 3లోని పార్ట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 1 చూసాకే ఈ వీడియో చూడండి. దాని లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఆ వీడియో చూసి వచ్చి ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక మనం ఎన్నో రోజులుగా వెయిట్ చేసిన ఇందు ఫైనల్ సీజన్ వచ్చింది. సో కిల్లర్ ని గెస్ట్ చేయండి, చూద్దాం. ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేశారో కామెంట్స్ లో చెప్పండి. అంటే కిల్లర్ పేరు చెప్పొద్దు, మిగతా వాళ్ళు ట్విస్ట్ ని మిస్ అవుతారు. ఆల్టర్నేట్ గా ఏమైనా పెట్టండి. అండ్ ఎండింగ్ నాకైతే చాలా నచ్చింది. మీకైతే డిఫరెంట్ గా నచ్చుతుంది, మైండ్ పోతుంది అసలు. ఎందుకంటే ఇలాంటి ఎండింగ్ ని మనం ఏ సిరీస్ లో కూడా చూసి ఉండం. బట్ ఇలా ఉంది ఏంటి అని మనకు ఫీలింగ్ అయితే కలగొచ్చు. ఎందుకంటే మనం కిల్లర్ ఒకరు అనుకుంటే అక్కడ మరొకరు ఉంటారు. సో అందుకే అలా చెప్పాను. అలాగే ట్విస్ట్ వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతాం. ముఖ్యంగా అమ్మాయిలకి చాలా బాధేస్తుంది పాపం. అలాగే లాస్ట్ లో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఎనీవే, మీరైతే స్టోరీ వింటూ కిల్లర్ ని కనిపెట్టండి. పదండి స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం? ఒక అన్నోన్ పర్సన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ థ్రెట్ నోట్ ని పంపిస్తాడు కదా. బాజీరావు ఏమో 11 అవ్వడానికి ముందే బయటకు వస్తాడు. రాగానే బాజీరావుని ఎవరో తల మీద కొట్టారు కదా, తను ఎవరో మనకైతే చూపించరు. ఇటువైపు ఇందు రూమ్ లో పడుకుని ఉన్నప్పుడు తన దగ్గరికి ఆ కిల్లర్ వచ్చి కిటికీలో నుంచి పాయిజన్ ఉన్న ఉమ్మెత్త ఆకుని కాల్చి తన రూమ్ లో పడేసి చంపాలనుకుంటాడు. ఇందుకి డిఫరెంట్ గా స్మెల్ రావడంతో తను నిద్రలో నుంచి లేచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ విండోస్, డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉంటాయి. సో తను బయటికి వెళ్ళడానికి దారి అయితే ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు. ఇక తను అన్కాన్షియస్ లోకి వెళ్లే టైంలో ఆర్య వచ్చి డోర్ తీస్తాడు. ఇందు ఆర్య ఒడిలో పడిపోయి అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంది. అయ్యో వదినకి ఏమైందో అని తన్ని పడుకోబెట్టి తను లేచే వరకు దగ్గరే కూర్చుంటాడు. కాసేపు గడిచిన తర్వాత తను కాన్షియస్ లోకి వస్తుంది. రాగానే ఇందు జరిగింది మొత్తం ఆర్యతో చెప్తుంది. ఆర్య, నన్నెవరో చంపడానికి ట్రై చేశారు. ఎందుకంటే నేను బాజీరావు ఇద్దరం టెర్రస్ మీదకి వెళ్దాం అనుకున్నాం. అందుకే ఆ కిల్లర్ మా ఇద్దరి మీద అటాక్ చేశాడని జరిగింది చెప్తుంది. అప్పుడే మనకి నిన్న నైట్ జరిగింది చూపిస్తారు. నిన్న నైట్ తాత టెర్రస్ మీదకి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే ఆర్య వచ్చి, చూడు తాత, మనలో ఎవరు కూడా టెర్రస్ మీదకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళు రమ్మని చెప్తే మనం వెళ్ళాలా? అవసరం లేదులే, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. కానీ బాజీరావు అసలు వినిపించుకోడు. మనం టెర్రస్ మీదకి వెళ్తేనే కిల్లర్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది కదా అని అంటాడు. దానికి ఇందు కూడా అంగీకరిస్తుంది. ఎందుకంటే కిల్లర్ ని పట్టుకోవడానికే ఎవరైనా నోటు పంపించి ఉండొచ్చు కదా అని చెప్తాడు. ఇక ఆర్య కూడా ఏమీ అనడు. అందుకే నైట్ బాజీరావు అలాగే ఇందు ఇద్దరు కూడా వెళ్దాం అనుకుంటారు. బట్ ఈలోపే బాజీరావుని కిల్లర్ కొట్టిపడేసి ఇందుని కూడా చంపాలని చూస్తాడు. ఇందు చెప్పింది విని ఆర్య ఏమీ అనడు. ఇటువైపు పద్మ సడన్ గా నిద్రలో నుంచి లేచి ఈషుతో మాట్లాడుతూ, చూడు పాప, గుడ్ గర్ల్ ప్రమాదంలో ఉంది, ఎలాగైనా తన్ని సేవ్ చేయాలని చెప్తుంది. వెంటనే ఈషు ఇందుకి చెప్పడానికి వెళ్తుండగా పాప మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది. ఆర్య పాపకి ట్రీట్మెంట్ చేపించి వెళ్ళిపోతాడు. ఇందు పాపని కేర్ చేస్తూ, ఓ ఈషు, ఈ రోజు నా దగ్గర పడుకుంటావా అని అడిగితే, లేదు గుడ్ గర్ల్, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను రోజు అమ్మకి సెక్యూరిటీ గార్డ్ గా ఉంటున్నాను. ఎందుకంటే నేను రోజు పడుకుంటే మళ్ళీ బ్యాడ్ బాయ్ వస్తాడని చెప్తూ ఆనంద్ గురించి మాట్లాడుతుంది. ఇందు ఆంటీ, ఆనంద్ అంకుల్ చనిపోయారు కదా, ఇప్పుడు ఆయన ఒక స్టార్ లాగా మారిపోయారు కదా అంటే, అవునమ్మా, అంకుల్ ఇప్పుడు పైనే ఉన్నారని చెప్తుంది. అవునా, అయితే ఆనంద్ అంకుల్ ఏంజలా లేకపోతే డెవిలా? ఎందుకంటే ఆనంద్ అంకుల్ నాతో ఎప్పుడూ ఒకటి చెప్తుండేవారు, మా నాన్న ఒక డెవిల్ అని. సో చెప్పండి ఆంటీ, ఎవరు ఏంజల్, ఎవరు డెవిల్ అని పాప అడిగితే ఇందు ఏమీ చెప్పదు. ఆ రోజు నైట్ మొత్తం ఇందు పడుకోదు. అసలు కిల్లర్ ఎవరు, ఈ ఇంట్లో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని ఆలోచిస్తూనే ఉంటుంది. అప్పుడే లోకి రావడంతో ఆర్య గురించి లోకిని అడుగుతూ, చూడు లోకి, నువ్వే చెప్పావు కదా ఆర్య ఎప్పుడు సస్పీషియస్ గా కనిపిస్తున్నాడని, సో అతనికి అనుమానం ఎక్కువగానే ఉందా అని అడిగితే, లేదమ్మగారు, ఆర్య గారు చాలా మంచివారు. కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ మైండ్ లో అనుమానం అనే ఒక మొక్కని నాటుకుంటారు, అది కాస్త పెరుగుతుంది. అవునా లోకి, ఈ ఇంట్లో అనుమానం ఎక్కువగా ఎవరికి ఉందని ఇందు అడిగితే, అమ్మగారు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి మూలకి పాపాలు ఉన్నాయి, అసలు ఈ ఇల్లే చాలా పెద్ద మిస్టరీ అమ్మ అని చెప్తూ ఉంటే ఆర్య వచ్చి లోకిని కిందికి పంపిస్తాడు. ఇందు బాజీరావు ఎలా ఉన్నాడని ఆర్యని అడిగితే, హా, ఇప్పుడు బాగానే ఉన్నాడు, నేను మధ్యాహ్నం చూడడానికి వెళ్ళాలని చెప్తాడు. అవునా ఆర్య, అయితే నీతో పాటు నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్లమని చెప్తుంది. ఇందు అలా అనగానే ఆర్య షాక్ అవుతాడు. ఎందుకంటే ఇందు బాజీరావుని ఎక్కువగా పట్టించుకోదు కదా. సో అంతేకాకుండా అతను చాలా డిఫరెంట్ పర్సన్. అందుకే షాక్ అవుతూ, అసలు ఎందుకు చూడాలనుకుంటున్నారు వదిన అని అడిగితే, నేను ఇప్పుడు బాజీరావు టీంలో చేరిపోయాను. ఆయన నన్ను ముందు నుంచే అడిగాడు తన టీంలో జాయిన్ అవ్వమని, బట్ నేనే లేట్ చేశానని చెప్పి వెంటనే హాస్పిటల్ కి వెళ్లి బాజీరావుతో మాట్లాడుతూ, ఇప్పుడు మన ఇద్దరం ఒకటే టీం అని చెప్తుంది. అవునా, నిజమా అని బాజీరావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ రోజు నైట్ జరిగిన విషయం చెప్తాడు. ఆ రోజు నీకు పద్మ వరండాలో పడిపోయి కనిపించింది కదా, ఆ రోజు నువ్వు చూసింది నన్నే. నిజానికి ఆ లివింగ్ రూమ్ లో ఉన్న బ్లడ్ కూడా పద్మదే. తను లివింగ్ రూమ్ నుండి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హిట్ చేసింది. నిజానికి తనకి ఆల్రెడీ ముందే దెబ్బ తగిలి ఉంది. సో అలా తన బ్లడ్ లివింగ్ రూమ్ లో పడిపోయింది. ఇది బయట వాళ్ళు ఎవరు చేయలేదు. అలాగే దీని వెనకాల మిస్టరీ కూడా ఏం లేదని చెప్తాడు. నెక్స్ట్ ఇందు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి ఒక బస్ స్టాప్ లో నిల్చుంటుంది.
ఉంటుంది. అప్పుడే ఎవరో తన్ని రోడ్డు మీదకి నెట్టేసి చంపాలనుకుంటారు. బట్ ఎదురుగా వస్తున్న కార్ అతను సడన్ గా బ్రేక్ వేయడంతో ఇందు బ్రతికిపోతుంది. ఆ తర్వాత ఇందు రీస్టోర్ చేసిన తన పెళ్లి వీడియోని చూసుకుంటుంది. ఆ వీడియోలో ఇందుకి కొందరి ఫేసెస్ కనిపిస్తాయి. వెంటనే వాళ్ళ ఫొటోస్ ని ప్రింట్ తీసుకుని చారు ఉన్న ఫ్లాట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీకి కొన్ని ఫొటోస్ చూపిస్తూ చారు మేడం ని కలవడానికి ఈ ఫొటోస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడిగితే అతను చెప్తాడు. బట్ మనకి చూపించరు. నెక్స్ట్ ఇందు పద్మ వాళ్ళ హస్బెండ్ రాహుల్ దగ్గరికి వెళ్లి అతన్ని కొన్ని విషయాలు అడుగుతుంది. అతను కూడా పద్మ గురించి చెప్తాడు. నిజానికి రాహుల్ పద్మని ఇష్టపడి పెళ్లి చేసుకోడు. ఎందుకో రీజన్ కూడా ఇప్పుడు ఇందుకి చెప్పడు. నా పర్సనల్ మ్యాటర్ అని చెప్తాడు. పద్మ రాహుల్ కి ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి తర్వాత బాగా చూసుకుందాం అనుకుంటాడు. బట్ తనకి పెళ్లికి ముందే మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. కానీ ఆ విషయం రాహుల్ కి చెప్పకుండా పద్మని ఇచ్చి పెళ్లి చేస్తారు. తను పాలు పొంగించడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అంత పిచ్చి పిచ్చిగా చేస్తుంది. దాంతో తన కండిషన్ ఏం బాగోలేదని రాహుల్ ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది. సరేలే పెళ్లైన తర్వాత ప్రతి అమ్మాయి ఇలాగే భయపడుతుంది కదా అని రాహుల్ కి పద్మకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. రాహుల్ పాపం తన్ని ఏమీ అనకుండా జస్ట్ ఇట్లా ముట్టుకోవడానికి ట్రై చేస్తాడంతే. పాపం తను గట్టిగా అరుస్తూ నన్ను ముట్టుకోవద్దని చెప్తుంది. అలాగే కట్టుకున్న భర్తను కూడా గుర్తుపట్టదు. అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావు? నువ్వు కూడా నాతో పడుకుంటావా? ఒకవేళ నువ్వు చెప్పినట్టు చేయకపోతే నన్ను చాలా కొట్టి ఇంట్లో నుంచి గంటేస్తావా అని అడుగుతుంది. అది వినగానే రాహుల్ కి అంతా అర్థమవుతుంది. పద్మని ఎవరో ఫిజికల్ గా ఇబ్బంది పెట్టారని. ఇక జరిగింది మొత్తం ఇందుకి చెప్పి పద్మ కడుపులో పెరిగిన ఈషు నా కూతురు కాదు. అసలు ఒక్కరోజు కూడా నేను పద్మతో టైం స్పెండ్ చేయలేదని చెప్తాడు. అలాగే నేను పెళ్లి చేసుకున్న 7 నెలలకే పాప పుట్టింది. సో ఖచ్చితంగా ఈషు నా కూతురు కాదని చెప్తాడు. అది వినగానే ఇందు చాలా షాక్ అవుతుంది. వెంటనే ఇంటికి వచ్చి పద్మని కలుద్దాం అనుకుంటుంది. పద్మ టెర్రస్ మీదకి వెళ్లి సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఇందు వచ్చి పద్మని కాపాడి నువ్వేం బాధపడకు పద్మ, నేను అంతా తెలుసుకుంటున్నానని చెప్తుంది. అది వినగానే పద్మ కొంచెం హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ పద్మ దగ్గరికి ఆర్య వచ్చి ఏమైంది అక్క, ఎందుకలా చేసావు అని అడిగితే ఇందు అంటుంది, చూడు ఆర్య, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రేమగా మాట్లాడుకోవడం మానేసి ఒకరిపై ఒకరు అనుమానం పెట్టుకున్నారు. అసలు మీరందరూ ప్రేమగా కలిసి ఉంటే ముగ్గురు మనుషులు చావకుండా ఉండేవాళ్ళేమో. నువ్వేమైనా చాలా తెలివిమంతుడు అనుకుంటున్నావా? నీలాంటి ఫూలిష్ అసలు ఉండడని ఆర్యని తిడుతుంది. అప్పుడే ఇన్స్పెక్టర్ ఆర్య దగ్గరికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఇందు ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి జరిగిన వాటన్నిటికీ కారణం ఆర్య అని చెప్తుంది. అందుకే ఆర్య 3 హత్యలు చేశాడు కాబట్టి ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళడానికి వస్తాడు. అక్కడే ఉన్న ముసలమ్మ, ఓ అమ్మాయి, అసలు ఆర్యని ఎందుకు అరెస్ట్ చేపిస్తున్నావు అని అడిగితే నాకు నిజాలు తెలిసాయి. మీరు నాకు తెలియకుండా చాలా నిజాలు దాచారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి నా దగ్గర ఆన్సర్ ఉందని చెప్తుంది. నిజానికి పద్మ జరిగింది మొత్తం ఇందుకి చెప్పాలనుకుంది. బట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిజం చెప్తే కొడతామని పద్మని బెదిరిస్తారు. పద్మని బెదిరించిన విషయం ఇందు ఇన్స్పెక్టర్ తో చెప్తుంది. ఇన్స్పెక్టర్ కి ఇంట్లో వాళ్ళ మీద కూడా అనుమానం ఉంటుంది. బట్ ఇందు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఆర్యని అరెస్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఆర్యకి చాలా సపోర్ట్ చేస్తూ ఆర్య చాలా మంచివాడు, ఇదంతా అబద్ధమని చెప్పి ఆర్యని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఇన్స్పెక్టర్ అందరికి ఆర్య గురించి చెప్తాడు. ఒక రోజు ఇన్స్పెక్టర్ గారు అందరినీ సపరేట్ గా ఎంక్వైరీ చేస్తాడు కదా, గుర్తుందా? అప్పుడు ఆర్య వైష్ణవి గురించి చెప్తాడు. నిజానికి ఆర్య వైష్ణవిని పెళ్లి చేసుకున్న తర్వాత తనతో ఫిజికల్ గా రిలేషన్షిప్ లో ఉండడు. ఎందుకంటే ఆర్య కొత్త బిజినెస్ ని, బుక్ స్టోర్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. బట్ రియాలిటీలో అసలు ఆర్య బుక్ స్టోర్ ని ఓపెన్ చేయడు. ఇందు ఆర్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఆ బుక్ స్టోర్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఆర్య పెట్టాలనుకున్న బుక్ స్టోర్ మాత్రం ఎక్కడా కనిపించదు. సో అప్పుడు ఆర్య కావాలనే నాటకం ప్లే చేశాడు. అలాగే వైష్ణవితో, చారుతో ఇద్దరితో రిలేషన్ లో ఉన్నాడు. అలాగే వైష్ణవి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి నువ్వు కాదని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అందరు కలిసి వైష్ణవిని బయటకి గంటేశారు. బయటకి గంటేసిన తర్వాత కూడా ఆర్య వైష్ణవిని బాగా చూసుకున్నాడు. వైష్ణవి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి ఆర్య కాకపోతే వైష్ణవిని ఎందుకు చూసుకుంటాడు? అలాగే ఆ రోజు బిడ్డకి తండ్రిగా సిగ్నేచర్ ఎందుకు పెట్టాడు? ఒకవేళ ఆర్య నిజంగానే వైష్ణవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కాకపోతే మరి ఆ తండ్రి ఎవరని అడుగుతుంది. బట్ ఆర్య ఏమీ చెప్పడు. తప్పు చేసిన వాడిలా సైలెంట్ గా నిల్చుంటాడు. ఇక ఆర్యని సేవ్ చేయడానికి మరొక మార్గం లేదు కాబట్టి ఇన్స్పెక్టర్ ఆర్యని తీసుకెళ్దాం అనుకుంటాడు. బట్ అప్పుడే ముసలోడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది, ఆర్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే ఆ ముసలాడి భార్య జరిగింది మొత్తం చెప్తుంది. నిజం తెలుసుకున్న ముసలాయన, లేదు ఆ ముగ్గురిని చంపింది ఆర్య కాదు, వాణ్ణి మీరు ఎక్కడికి తీసుకువెళ్లొద్దని బ్రతిమిలాడతాడు. అప్పుడు ఇందుకి మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ఆ రోజు ఆర్య ఇందుతో మాట్లాడుతూ ఉండగానే చారు వచ్చి చచ్చిపోతుంది కదా ఇంట్లో. సో చారుని చంపడానికి ఆర్యకి ఎవరో హెల్ప్ చేసి ఉంటారని ఇందు అనుకుంటుంది. ఇప్పుడు నిజం చెప్పు ఆర్య, ఆ రోజు చారుని చంపడానికి నీకు హెల్ప్ చేసింది ఎవరు? ఆ ముసలాయన చేశాడా లేక బాజీరావు, స్నేహ ఇంకెవరైనా చేశారా అని అడిగితే ఎవరూ మాట్లాడరు. అందరూ సైలెంట్ గానే ఉంటారు. కానీ ముసలైన మాత్రం ఇందు మీద చాలా సీరియస్ గా ఉంటూ ఆర్య ఎవరిని చంపలేదని చెప్తాడు. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడున్న వాళ్ళు ఎవరూ ఏమీ చేయలేదు, నేనే అందరినీ చంపాను. అలాగే కోర్టుకు వచ్చి జరిగింది మొత్తం చెప్తానంటాడు. అప్పుడే పద్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యని కాపాడమని చెప్తుంది. ఇన్స్పెక్టర్ ఆర్యని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్దాం అనుకుంటాడు.
అనుకుంటాడు. కానీ ఆ ముసలి తాత మళ్ళీ ఆర్యని ఆగమని చెప్పి ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ, సార్ ఆర్యకి ఎన్ని రోజులు జైలు శిక్ష పడుతుంది అని అడిగితే, రోజులు కాదు జీవితాంతం జైల్లోనే ఉండాలి. అలాగే ఆర్య 3 మర్డర్స్ చేశాడు కాబట్టి ఉరిశిక్ష పడుతుందని చెప్తాడు. అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. అప్పుడు లోకి అమ్మగారి నోట్లో ఆయిల్ పోసింది ఆర్య కాదని చెప్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆయిల్ పోసినప్పుడు ఆర్య టెర్రస్ మీదనే ఉంటాడు కదా, అందుకే అలా అంటుంది. ఇన్స్పెక్టర్ అంటాడు, సరే అమ్మా, స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఆయిల్ పోసింది ఎవరో మా ఇన్వెస్టిగేషన్ లో కనుక్కుంటామని చెప్పి ఆర్యని తీసుకెళ్దాం అనుకుంటాడు. మళ్ళీ ఆ ముసలైన ఆర్య దగ్గరికి వచ్చి, ఇలా జరగడం నాకు ఇష్టం లేదని చెప్పి ఇన్ని రోజులు మనం పడుతున్న బాధకి ఆ ముసలైన ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఆ ముగ్గురిని చంపింది ఆర్య కాదు నేనే అని చెప్పేసి పెద్ద ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు. అది వినగానే సిరీస్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే షాక్ అవుతారు. అంతేకాని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా షాక్ అవ్వరు. అలాగే వాళ్ళందరికీ తెలుసు ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో. అందుకే ఎవరు కూడా ఇందుకి చెప్పరు. అలాగే ఈ మర్డర్స్ అన్ని చేసింది ముసలాయన అని ఇందుకి ముందే తెలుసు. బట్ తప్పు చేసింది ముసలోడు కాబట్టి ఆ తప్పుని అతని నోటి నుంచే వినాలనుకుంటుంది. అందుకే అందరూ ఇష్టపడే ఆర్యని అరెస్ట్ చేపిస్తే ఖచ్చితంగా ఆ ముసలైన బయటకు వచ్చి నిజం ఒప్పుకుంటాడని ఇందు ముందే గెస్ చేస్తుంది. తను గెస్ చేసినట్టుగానే ముసలుడు అతని తప్పుని ఒప్పుకుంటాడు. సో చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతమంది కిల్లర్ ముసలుడని గెస్ చేశారు? సరే కామెంట్ లో అయితే పెట్టండి. నేనైతే సిరీస్ స్టార్టింగ్ నుంచి ఆర్యనే మెయిన్ కిల్లర్ అయ్యుంటాడేమో అనుకున్నాను. బట్ ఆ ముసలైన అని తెలిసాక చాలా షాక్ అయ్యాను. సరే ఇక ఇందు జరిగినవన్నీ చెప్తూ మెల్లిమెల్లిగా ట్విస్టులన్నీ రివీల్ చేస్తుంది. నిజానికి ఇందు నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత వెంటనే ఇన్స్పెక్టర్ ని కలిసి ఆర్యని అరెస్ట్ చేయమని చెప్తుంది. కానీ ఇన్స్పెక్టర్ ఆర్డర్ లేకుండా అరెస్ట్ చేయడం రూల్స్ కి విరుద్ధమని చెప్తాడు. కానీ ఇందు, మీరు ఫేక్ అరెస్ట్ చేసి ఆర్యని తీసుకువెళ్ళండి, అప్పుడు కిల్లర్ ఆటోమేటిక్ గా బయటకు వస్తాడని చెప్తుంది. తను ప్లాన్ చేసినట్టుగానే ముసలోడు దొరికిపోతాడు. ఇక్కడి నుండి జాగ్రత్తగా వినండి. సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు జరిగింది మొత్తం క్లియర్ గా చెప్తాను కాబట్టి మిస్ అయితే మస్తు ట్విస్టులు మిస్ అయిపోతారు. యాక్చువల్ గా ఇందు పెళ్లికి రెడీ అయిన తర్వాత చాలా మంది తన పెళ్లిని ఆపడానికి ట్రై చేస్తారు కదా, వాళ్ళు ఎవరో కాదు ఇంట్లో ఉన్న వాళ్ళే. ఫస్ట్ పద్మ అలాగే స్నేహ వాళ్ళిద్దరు కలిసి చేపలో ఉమ్మెత్త ఆకుని పెట్టి భయపెడతారు. మన వధువు సిరీస్ లో అయితే పనసకాయలో ఉమ్మెత్త ఆకుని పెడతారు కదా, మీకు గుర్తుండే ఉంటుంది. ఇక ఇందు రూమ్ లో తయారవుతూ ఉన్నప్పుడు బయట ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, వాళ్ళు ఎవరో కాదు వైష్ణవినే. తనే బ్యాక్ యార్డ్ లో సూది పెట్టి ఉంటుంది. ఇందు బయటకు వచ్చి చూసినప్పుడు వైష్ణవి తప్పించుకుంటుంది. సో తను సెట్ చేసిన సూది మాత్రం ఇందు కాలికి గుచ్చుకుంటుంది. వాళ్ళు అలా ఎన్ని చేసినా పెళ్ళైతే జరుగుతుంది, ఆగదు. ఆ తర్వాత ఇందు ఆనంద్ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు స్నేహ వేడి చేసిన పాలలో నిమ్మకాయ జ్యూస్ ని కలిపి ప్లేట్ ని తన కాళ్ళ దగ్గర పెడుతుంది. దాంతో ఇందుకి ఆల్రెడీ సూది గుచ్చుకుంది కాబట్టి సో కొంచెం నొప్పి అయితే ఉంటుంది. అదే లెగ్ ని తీసి ప్లేట్ లో పెడుతుంది. సో తనకి చాలా పెయిన్ వచ్చి గట్టిగా అరుస్తుంది. అలా వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఇందుని ఇంట్లోకి రాకుండా ఆపలేకపోతారు. అలాగే అసలు వాళ్ళు తన పెళ్లిని ఎందుకు ఆపాలనుకున్నారో ఇందుకి అసలు అర్థం కాదు. ఇక రీసెంట్ గా ఆర్య అనుమానం గురించి చెప్తాడు కదా, నిజానికి అనుమానం వాళ్ళ అన్నకి ఉండదు, ఆర్యకి ఉంటుంది. ఎస్, తన వైఫ్ వైష్ణవిని ఎప్పుడు అనుమానిస్తూ తన్ని తిడుతుంటాడు. వైష్ణవి ఎవరితో ఫోన్ మాట్లాడినా కూడా చాలా అనుమానిస్తాడు. అలా చిన్న చిన్న విషయాలకే వైష్ణవిని చాలా అనుమానిస్తూ తన లైఫ్ ని పాడు చేస్తాడు. బట్ మరొక సైడ్ మనకైతే తెలియదు, పాపం నిజానికి ఆర్య వైష్ణవిని చాలా బాగా చూసుకుంటాడు. బట్ ఎప్పుడైతే ఆనంద్ కారణంగా ఆర్య లైఫ్ మారిపోయిందో అప్పటి నుండి వైష్ణవి మీద అనుమానం అయితే పెంచుకుంటాడు. ఒకరోజు ఆనంద్ వైష్ణవి గురించి ఆర్యకి చెప్పి పెళ్లి సంబంధానికి తీసుకెళ్తాడు. వైష్ణవి కూడా చాలా అందంగా రెడీ అయి వచ్చి పెళ్లి చూపులో కూర్చుంటుంది. అప్పుడు ఆనంద్ ఆర్య మైండ్ ని పాడు చేస్తాడు. చూడు ఆర్య, అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇప్పుడు వాడు వైష్ణవిని వదిలేసి వెళ్లిపోయాడని తన పాస్ట్ గురించి చెప్తాడు. అలాగే పెళ్లి జరిగే టైంలో కూడా ఆర్యని హ్యాపీగా ఉండనివ్వడు. రే ఆర్య, తను నిన్ను చూసి నవ్వుతుందని మురిసిపోకు, తను తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుందని చెప్తాడు. అలా వైష్ణవి గురించి చాలా చెప్పి అనుమానం అనే పాయిజన్ ని ఆర్య మైండ్ లోకి పంపిస్తాడు. అందుకే ఆర్య ఆ రోజు ఇందుతో అంటాడు కదా, పోస్ట్ మార్టం కూడా బయట పెట్టలేని సాక్ష్యం ఏమైనా ఉందంటే అది అనుమానమే అని. సో పాపం పెళ్లి చూపుల దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఆనంద్ ఆర్యని హ్యాపీగా ఉండనివ్వడు. అందుకే వైష్ణవి వాళ్ళ అమ్మా నాన్నలతో ఫోన్ మాట్లాడుతున్నా కూడా తన లవర్ తో మాట్లాడుతుందని ఆర్య అనుకుంటాడు. అందుకే వైష్ణవిని ప్రతిరోజు అనుమానిస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆనంద్ వైష్ణవిని చూసి అట్రాక్ట్ అవుతాడు. అందుకే ఆర్యని వైష్ణవిని ఎలా విడగొట్టాలా అని ప్లాన్స్ వేస్తాడు. వాళ్ళ తమ్ముడైనా కూడా పాపం ఆడికైతే ఆ పిచ్చుంటుంది. అప్పుడే ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ కంపెనీలో పనిచేసే చారు అనే అమ్మాయిని ఆనంద్ ఆర్య దగ్గరికి
పంపిస్తాడు. ఇక్కడ అనదర్ ట్విస్ట్ ఏంటంటే చారు ఆర్యని మాత్రమే కాకుండా ఆనంద్ని కూడా లవ్ చేస్తుంది. ఆనంద్ కూడా చారుని లవ్ చేస్తాడు. అలాగే పెళ్లి కూడా చేసుకుంటానని చారుకి ప్రామిస్ చేస్తాడు. ఇక ఆనంద్ చెప్పాడు కాబట్టి చారు కూడా ఆర్యని ప్రేమించినట్టుగా నటిస్తుంది. బట్ నిజంగా ప్రేమించదు. ఆర్య బయటికి వెళ్ళినప్పుడల్లా ఆనంద్ వైష్ణవితో ఉండేవాడు. అలా వైష్ణవికి ఇష్టం లేకపోయినా కూడా ఆనంద్ తనని ఫోర్స్ చేసేవాడు. కానీ ఆనంద్ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండడు వైష్ణవి సడన్ గా ప్రెగ్నెంట్ అవుతుందని. అందుకే మళ్ళీ ఒక నాటకం ప్లే చేస్తాడు. వెంటనే ఆనంద్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వైష్ణవి ప్రెగ్నెంట్ అయిందని చెప్తాడు. అలాగే వైష్ణవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలియదని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మిస్తాడు. వైష్ణవి నిజం చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఆనంద్ వైష్ణవిని నోరు మూసుకోమని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో తను ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇక ఆర్యకి వేరే దారి లేక వైష్ణవిని బయటికి గెంటేస్తాడు. ఎందుకంటే తను నోరు తెరిచి ఒకవేళ చెప్పినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తననే అనుమానిస్తారు. ఆల్రెడీ తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు కదా, వాడి వల్లే ప్రెగ్నెంట్ అయి ఉంటుందని పాపం తన్ని అనుమానిస్తారు. అందుకే చెప్పలేకపోతుంది. ఇక ఆర్యకి వేరే దారి లేక వైష్ణవిని బయటకు గెంటేస్తాడు. ఆ తర్వాత తన మీద ప్రేమ ఉంది కాబట్టి లేడీస్ హాస్టల్లో జాయిన్ చేపిస్తాడు. ఆర్యకి తెలుసు అసలేం జరిగిందో. అందుకే ఆనంద్ చేసిన తప్పును తన మీద వేసుకుని రోజు వైష్ణవిని హాస్పిటల్ కి తీసుకెళ్లి చెకప్ చేపిస్తాడు. సో తను నార్మల్ గా బాగానే ఉంది అని తెలిసాక ఇక ఆర్య తన పగని తీర్చుకుందాం అనుకుంటాడు. అదే సేమ్ ఆనంద్ ఆర్య మీద అనుమానమనే ఆయుధాన్ని వదిలిపెడతాడు కదా. ఇప్పుడు ఆర్య కూడా వాళ్ళన్నకి చుక్కలు చూపించాలనుకుంటాడు. అందుకే ఆనంద్కి ఇందుతో మ్యారేజ్ సెట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళన్న దగ్గరికి వెళ్లి, అన్నయ్య ఇందు వదిన మిమ్మల్ని కాకుండా నీ పక్కన ఉన్న అబ్బాయిని చూస్తున్నాడు చూడండి అని చెప్పి చూపిస్తాడు. దాంతో ఆనంద్కి ఫస్ట్ టైం ఇందు మీద అనుమానం కలుగుతుంది. అదే ఆ రోజు ఆర్య ఇందు వాళ్ళ చెల్లి హస్బెండ్ ని మ్యారేజ్ కి పిలిపిస్తాడు కదా. ఇందు చేసుకోవాల్సిన వ్యక్తిని వాళ్ళ చెల్లి పెళ్లి చేసుకుంటుంది కదా. సో అతన్ని పిలిపించి ఆనంద్కి అనుమానం కలిగేలా చేస్తాడు. ఆనంద్ ఇందుకి నిజంగానే లవర్ ఉన్నాడని చాలా కోపం వస్తుంది. మనం ఇదంతా సీజన్ 1 లో చూసాం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అసలు ఆనంద్ని ఎవరు చంపారని. ఎందుకంటే ఆర్య వాళ్ళ అన్నని చంపాలనుకుంటాడు కానీ చంపడు. ఎవరు చంపారో తెలుసా? మళ్ళీ ఆ ముసలోడే. ఆనంద్ తాగి సిగరెట్ లో పాయిజన్ కలిపింది కూడా ఆర్య కాదు, ఆ ముసలాయనే. అతనే చాలా ఎక్కువ డోస్ కలపడంతో ఆనంద్ పిచ్చివాడైపోయి చనిపోతాడు. యాక్చువల్ గా ఆనంద్ని చంపడానికి ఒక రివెంజ్ స్టోరీ అయితే ఉంటుంది. ఆనంద్కి పెళ్ళైన నెక్స్ట్ డేనే వైష్ణవి ఆనంద్ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తూ నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ సంగతి ఏంటని అడుగుతుంది. చూడు వైష్ణవి, నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను, కడుపు తీపించుకోమని చెప్తాడు. ఆనంద్ అలా చెప్పగానే వైష్ణవికి చాలా కోపం వచ్చి, ఒరే పిచ్చోడా, నువ్వు మనిషివా లేకపోతే మానవ మృగానివా? కొంచెం కూడా ప్రేమ అనేది లేదా? నేను జరిగింది మొత్తం ఇందుకి చెప్పేస్తాను. నువ్వు నా లైఫ్ ని ఏ విధంగా నాశనం చేశావో సేమ్ అదే విధంగా నేను కూడా నీ లైఫ్ ని నాశనం చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో ఆనంద్కి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే ఆనంద్ ఇంట్లో ఉంటున్న ముసలతన్ని పిలిపించి అతనికి వార్నింగ్ ఇస్తాడు. రే ముసలోడా, నేను చెప్పిన పని చేయకపోతే నిన్ను, నీ భార్యని, నీ కూతుర్ని అందరినీ నా ఇంటి నుంచి బయటికి పంపించేస్తా అని బెదిరిస్తాడు. సో ఆ ముసలైన కూడా చెప్పిన పని చేయడానికి రెడీగా ఉంటాడు. వెంటనే ఆనంద్ వైష్ణవిని చంపేయమని చెప్తాడు. పాపం అతని దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి వెంటనే రిసెప్షన్ జరిగిన రోజు ముసలైన వర్కర్స్ అందరికి భోజనం తీసుకెళ్ళడానికి ఫుడ్ సెక్షన్ కి వెళ్తాడు. అక్కడే వర్కర్స్ అందరికి సరిపోయే ఫుడ్ ప్యాకెట్స్ అన్నిటిని తీసుకుంటాడు. అలాగే ఎవరికి తెలియకుండా ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ కూడా తీసుకుంటాడు. అందులో ఉమ్మెత్త పాయిజన్ ని కలిపి వైష్ణవికి ఇచ్చి తినమని చెప్తాడు. యాక్చువల్ గా ఆ రోజు వైష్ణవి పక్క రూమ్ లో ఉండే అమ్మాయి ఆ రోజు ముసలాయన్ని చూస్తుంది. బట్ ఇందుకి చెప్పదు. మళ్ళీ ఒక రోజు ఇందుని కలిసి నిజం చెప్తుంది. సో ఇందుకి అప్పుడు అర్థమవుతుంది వైష్ణవిని చంపింది ముసలోడే అని. అలాగే తనకి దొరికిన ఫుటేజ్ ఆధారంగా ఇవన్నీ కనిపెడుతుంది. ఇక ఒక రోజు ఆనంద్ ముసలతన్ని అలాగే అతని కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకుంటాడు. ఎందుకంటే పద్మ ఇందుకి నిజం చెప్తుందేమో అని భయపడి వాళ్ళందరినీ పంపించేద్దాం అనుకుంటాడు. నిజం తెలుసుకున్న ముసలాయన ఆనంద్ని చంపేద్దామని డిసైడ్ అవుతాడు. వెంటనే ఆనంద్ తాగుతున్న సిగరెట్ ప్యాకెట్ ని మార్చేసి ఉమ్మెత్త పాయిజన్ కలిపిన సిగరెట్ ప్యాకెట్ ని ఆనంద్ గదిలో పెడతాడు. అలా ఆనంద్ సిగరెట్స్ తాగి చనిపోవాలని కోరుకుంటాడు. ముసలాయన అనుకున్నట్టుగానే ఆనంద్ అదే రోజు రాత్రి 20 సిగరెట్లు తాగుతాడు. దాంతో ఆనంద్ ఉన్నవి లేనట్టుగా ఊహించుకుంటాడు. దాంతో లంగ్స్ పాడవడంతో అతను అక్కడే చచ్చిపోతాడు. ఇక చారు విషయానికి వస్తే తనేమీ తప్పు చేయలేదు కదా, మరి తను ఎలా చనిపోయిందని మీకు డౌట్ రావచ్చు. సరే ఇప్పుడు అదే చెప్తా పదండి. యాక్చువల్ గా ఆ రోజు చారు వైష్ణవితో మాట్లాడుతున్నప్పుడు ముసలైన మెట్ల మీద నుంచి ఆ ఫుడ్ ప్యాకెట్ తీసుకొని వస్తాడు కదా. చారు ఆ ముసలతన్ని చూసి పక్క రూమ్ లో దాక్కొని ఆ తర్వాత వెళ్ళిపోతుంది. సో ఆ రోజు నైట్ ముసలైన వైష్ణవిని చంపేస్తాడు కదా. వైష్ణవిని చంపడం చారు చూసిందనుకొని ముసలైన చాలా భయపడతాడు. ఒక రోజు చారు వాళ్ళ ఇంటికి వచ్చి ఆర్య కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరికి చారు కనిపించడంతో ఇక లేట్ చేయకుండా ముసలి వాళ్ళిద్దరు కలిసి చారుని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఉమ్మెత్త పాయిజన్ కలిపిన టీని చారుకి ఇచ్చి తాగిపిస్తారు. అలా చారు బయటికి వెళ్లిపోతూ కింద పడిపోయి చనిపోతుంది. అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఉంటుంది. ఉమ్మెత్త
ఉమ్మెత్త పాయిజన్ వల్లే తను చనిపోయిందని ఇందు చెప్పింది విన్న తర్వాత ఇన్స్పెక్టర్ ఒక డౌట్ అడుగుతాడు. చూడండి ఇందు గారు, మన సిటీలో ఉమ్మెత్త దొరకడం చాలా కష్టం కదా, అలాంటిది వీళ్ళకి మాత్రమే ఎలా దొరికిందని అడుగుతాడు. అప్పుడు ఇందు స్నేహ గురించి చెప్తుంది. మనందరికీ ఉమ్మెత్త దొరకడం కష్టం కావచ్చు, కానీ స్నేహకి చాలా ఈజీ. ఎందుకంటే ఆ ముసలైన ఒక ఆయుర్వేదిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. అందులో ఉమ్మెత్త ఆకులు దొరుకుతాయి. అలాగే వాటితో మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు. నేను ఫస్ట్ వాళ్ళ షాప్ లో గ్రోసరీస్ ఉంటాయని అనుకున్నాను, కానీ తర్వాత ఆయుర్వేదిక్ షాప్ అని తెలిసింది. వాళ్ళ షాప్ లో ఆస్తమాకి ఒక ఫేమస్ మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ ని ఉమ్మెత్తతోనే తయారు చేస్తారు. అలాగే వాళ్ళ మెడిసిన్ షాప్ కి ఆర్య వాళ్ళ నాన్న పేరే ఉంటుంది. అతని పేరు బెంగాలీలో దేబ్దూత్ అని ఉంటుంది. అదే డెవిల్స్ ట్రంపెట్, అలాగే ఏంజిల్స్ ట్రంపెట్, రెండు కూడా చాలా విషపూరితమైన మొక్కలు. యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో ఉన్న బాటిల్ మీద కనకరాజ్ ఆయిల్ అని ఉంటుంది కదా, కనక్ కి మరొక పేరే ఉమ్మెత్త ఫ్లవర్. ఒక రోజు ఇందు వాళ్ళ ఇంట్లో కనకరాజ్ ఆయిల్ ని చూస్తుంది కదా, వెంటనే దాని గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు తనకి కనకరాజ్ ఆయిల్ గురించి అర్థమవుతుంది. అలాగే వాళ్ళ అత్త నోట్లో ఆయిల్ పోసింది కూడా ఆ ముసలోడే అని తెలుస్తుంది. ఎందుకంటే ఆర్య స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఆర్య వాళ్ళమ్మ అందరినీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తుంది కదా, అందుకే ముసలాయనకి ఏం చేయాలో అర్థం కాక తన నోట్లో ఆయిల్ పోసి చంపేద్దాం అనుకుంటాడు. ఇక మన ఇందు అసలు నిజం ఎలా తెలుసుకుందో తెలుసా? ఒకరోజు ఇంట్లో వాళ్ళందరికీ థ్రెట్ నోట్స్ వస్తాయి కదా, ఆ నోట్ ని పంపించింది ఎవరో కాదు ఇందునే. సో తనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పంపించి భయపెడుతుంది. ఇదంతా నిజమే అనుకుని బాజీరావు 11 గంటలకి బయటకు వస్తాడు. రాగానే బాజీరావుని ఒకరు నెత్తి మీద కొడతారు కదా, ఆ కొట్టింది ఎవరో కాదు మళ్ళీ ఆ ముసలోడే. నెక్స్ట్ ఆ ముసలైన ఇందు రూమ్ దగ్గరికి వచ్చి ఇందు రూమ్ లో ఉమ్మెత్త ఆకులు కాల్చి పడేస్తాడు. దాంతో తను కూడా నిజం తెలుసుకోకుండా ఉండడానికి. బట్ ఆర్య వచ్చి ఇందుని కాపాడతాడు. అలాగే నెక్స్ట్ డే ఇందుని రోడ్డు మీద కూడా నెట్టేసి చంపేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ కూడా ఇందు బ్రతికి బయటపడుతుంది. ఇందుని ముసలుడు వెనకాల నుంచి నెట్టేస్తాడు కదా, అప్పుడు ఇందుకి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అదే స్మెల్ ముసలుడి దగ్గర కూడా వస్తుంది. ఎందుకంటే అతను చాలా ఇయర్స్ నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేస్తున్నాడు కదా, అందుకే అతని దగ్గర డిఫరెంట్ గా స్మెల్ వస్తుంది. సో ఇందు అలా పసిగట్టేస్తుంది. ఇక నెక్స్ట్ ఇందు బాజీరావు చెప్పిన స్టోరీని మనందరికీ చెప్తుంది. అదే ఆ రోజు బాజీరావు 2 సర్కిల్ స్టోరీ గురించి చెప్తాడు కదా, అదే నిజానికి ఈ ఇంట్లో 2 సర్కిల్స్ ఉన్నాయి. కొన్నిసార్లు 2 దగ్గరగా వస్తాయి, కలుసుకుంటాయి కూడా. ఆ 2 సర్కిల్స్ ఏంటో కాదు, 2 తల్లి గర్భాశయాలు, అలాగే 2 మిస్టరీస్ తో కూడుకున్న గర్భాశయాలన్నమాట. ఒక మిస్టరీ ఏమో వైష్ణవిది, మరొక మిస్టరీ ఏమో పద్మది. వీళ్ళిద్దరిని కలిపే మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? అదే ఆనంద్ గాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది నరాలు కట్ అయిపోయే ట్విస్ట్ అయి ఉండొచ్చు, బట్ వింటున్న మనం తప్పకుండా జీర్ణించుకోవాల్సిందే. నిజానికి ఆనంద్ వైష్ణవిని మాత్రమే ప్రెగ్నెంట్ చేయడు, వాళ్ళ అక్క అయిన పద్మని కూడా వదిలిపెట్టకుండా తన్ని రేప్ చేస్తాడు. పాపం తను ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు సడన్ గా ఆనంద్ వచ్చి తన మీద పడిపోయి అలా చేస్తాడు. పాపం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పద్మ పిచ్చిదానిలాగానే ఉంటుంది. అందుకే రాహుల్ ని పెళ్లి చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండలేకపోతుంది. పద్మని రేప్ చేసింది ఆనంద్ అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా నోరు విప్పరు, కప్పిపుచ్చుకోవాలనే ట్రై చేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈషు పుడుతుంది. పద్మ మెంటల్ కండిషన్ బాగలేదని తెలుసుకున్న తర్వాత ఈషు నైట్ మొత్తం నిద్రపోకుండా వాళ్ళమ్మకి గార్డుగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ బాయ్ రాకుండా ఉండాలని డోర్ వేసుకొని మరీ అక్కడే ఉంటుంది. నిజానికి పద్మని ఆనంద్ ప్రతిరోజు టార్చర్ చేసేవాడు బేబీ పుట్టక ముందు. బట్ కొన్ని రోజుల తర్వాత ఆపేస్తాడు. ఎందుకంటే బాజీరావుకి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, అందుకే బాజీరావు నైట్ నిద్రపోడు. సో కావాలనే పద్మ రూమ్ దగ్గరికి వచ్చి తన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు. బట్ ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అంతెందుకు ఫస్ట్ నుంచి సిరీస్ చూస్తున్న వాళ్ళందరికీ బాజీరావు ఒక ఎదవని మనందరికీ తెలుసు. బట్ ఈ మాట విన్న తర్వాత ఆయన మీద చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. ఐ మీన్ సిరీస్ లో. అసలు వీటన్నిటికీ కారణం ఎవరు? ఆనంద్ ఆర్య వాళ్ళమ్మ. తనకి ఆనంద్ గురించి మొత్తం తెలుసు. కొడుకు తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు మంచి చేయాల్సింది పోయి మరొక పెళ్లి చేయడానికి చూస్తుంది. తను కొడుకుని బ్లైండ్ గా నమ్మింది కాబట్టే వాడు ఇలా చేస్తాడు. వాళ్ళమ్మ ముందు నుంచి ఆనంద్ ని కంట్రోల్లో పెట్టి ఉంటే ఇదంతా జరిగేది కాదు, ఇన్ని మర్డర్స్ జరిగేవి కావు. అలాగే పాపం ఆర్యకి వాళ్ళన్న గురించి కూడా సరిగా తెలియదు. రాముడు అనుకుంటే రావణాసురుడైపోతాడు. ఇక ముగ్గురిని చంపింది ముసల్తాత కాబట్టి అతను చాలా ఆనందంగా జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. సో అలా వాళ్ళ మిస్టీరియస్ ఫ్యామిలీ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే ఇందు చాలా చక్కగా చీర కట్టుకొని వాళ్ళ అమ్మగారింటికి అయితే వెళ్దాం అనుకుంటుంది. ఆర్య ఇందు దగ్గరికి వచ్చి ఏమైంది వదిన, వెళ్ళిపోతున్నారా అని అడిగితే, హా ఇంట్లో ఉండి ఏం చేయాలి ఆర్య, నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి వెళ్దాం అనుకుంటుంది. పాపం ఇందు వెళ్ళిపోతుంటే ఆర్యకి చాలా బాధ కలుగుతుంది. ఇందుకి కూడా వెళ్ళాలనిపించదు, అక్కడే ఆగుతుంది. సో అలా వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మేబీ మీకేమైనా అర్థమైతే కామెంట్ లో చెప్పండి. ఇక్కడతో ఇందు సీజన్ 3 అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ సీజన్ 4 ఏమైనా ఉంటుందా అంటే లేదండి,
ఈ సీజన్ తీయడానికే సంవత్సరాలు పట్టింది. మళ్ళీ మరొక సీజన్ తీస్తారని నేనైతే అనుకోవట్లేదు. కిల్లర్ దొరికాడు, చేసిన వాళ్ళు ఎవరు కూడా తెలిసిపోయింది. మళ్ళీ ఇందు ఇంకొక పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళి అక్కడేమైనా మిస్టీరియస్ గా అనిపిస్తే మళ్ళీ ఇందు రిటర్న్ అని ఇంకొక సీజన్ తీసే ఛాన్స్ ఉంటుంది. బట్ నౌ ఈ సీజన్ కి పూలమాల వేసేయచ్చు. అందరూ ఇందుకి బాయ్ చెప్పండి, మళ్ళీ ఇందుని చూడలేమిక. సరే, ఇక్కడతో సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు పూర్తిగా అర్థం కావాలనుకుంటే ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాతో చెప్పండి. అండ్ నేనేమైనా మర్చిపోయినా కూడా నాతో చెప్పండి, మీకైతే క్లారిఫై చేస్తాను. సో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.